ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. బ్రహ్మ సాక్షాత్కారం నుండి ముక్తుల రకాలు. ముక్తులు లోకంలో 2 రకాలుగా కనిపిస్తున్నారు. మొదటి రకం తత్వజ్ఞానం పొందిన తర్వాత శాంతంగా నిశ్చలంగా ఉంటూ ఇతరుల గురించి అస్సలు ఆలోచించకుండా బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారు. రెండవ రకం జ్ఞానమనే లాభాన్ని పొంది దానంతటినీ తమ వద్దే దాచుకోవడంలో ఆనందాన్ని పొందక ఇతరులను ఉద్దేశించి రండి మాతో పాటు తత్వానందాన్ని అనుభవించండి అని గొంతు ఎత్తి చాటేవారు. నిజమైన బోధన ఎలాంటిదో తెలుసా? పరులకు బోధించడానికి బదులు నిరంతరం భగవంతుణ్ణి భజించడం ఏదైతే ఉందో అదే కావాల్సినంత బోధన. సంసార బంధం నుండి విముక్తుడు కావడానికి ప్రయత్నించేవాడు ఎవడో వాడే నిజమైన బోధకుడు. నలుదిక్కుల నుండి వందలాది జనులు వచ్చి ముక్తుణ్ణి చేరి వారి ఉపదేశాలను పొందడానికి ఆరాటపడుతుంటారు. గులాబీ మొక్క వికసించగానే తేనెటీగలు పిలవకుండానే నలువైపుల నుండి వచ్చి వాలుతాయి కదా. మేడ కప్పుపై పడే వాననీరు అక్కడ విచిత్రంగా పులితల ఆకారంలో అమర్చిన గొట్టాల నుండి నేలపై పడుతూ ఉంటుంది. దానిని చూస్తే పులి నోటి నుండి నీరు వస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి ఆ నీరు ఆకాశం నుండే పడుతుంది. అదేవిధంగా భగవతోత్తముల నోటి నుండి వెలువడే దివ్య బోధనలు వారి మాటలలాగే కనిపిస్తాయి, కానీ నిజానికి అవి భగవంతుడి నుండి మాత్రమే వెలువడుతున్నాయి. తరువాయి భాగం జ్ఞానస్వరూపం.